ఒక వ్యక్తి దగ్గర ద్వేషం, శత్రుత్వం, దుఃఖం, కామం, పగ ఈ 5 కలిసి మానవ శరీరం మొత్తం నాశనం చేసుకుంటారు. బాగా గమనించండి. అలా అయినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే చెప్పి చెప్పక విని వినబడక మనకి చూసి చూడనట్టుగా ఉండడానికని నేను చూస్తున్నాను కొన్ని విషయాలు, మొత్తం 3వ కన్ను తెరిస్తే ప్రళయం రావచ్చును లేదా ఇంకేదైనా స్తంభించవచ్చునని తెరిచి తెరవలేక ఉన్నాడు అనేది ఒక నిర్ణయం. అయితే మహాముక్కంటి కామాన్ని గెలిచిన తర్వాత సతీదేవి చెప్పిన మాట వినకుండా దక్షుడు చేసిన మహాయజ్ఞానికి వెళ్తుంది. దక్షుడు ఏంటంటమ్మా పెద్దవాడు, అప్పటికి పార్వతీమాతకు పెళ్ళి అవుతుంది. అగ్నిహోమం జరుగుతున్నప్పుడు అందరు ఋషులు వచ్చి కూర్చుంటారు. దక్షుడు వస్తుంటాడు అక్కడి నుంచి. దక్షుడు అంటే పెద్దోడు, పైగా శివుడికి మామ అని అందరు లేచి నమస్కారం పెడుతూ ఉంటారు. శివుడు మాత్రం లేవడు. ఎందుకంటే శివుడు అక్కడ కూర్చొని ఆ హోమం అనేది ఏంటంటమ్మా కూర్చుంటే లేవకూడదు, మీకు కూడా తెలిసిందే కదా. అలాంటిది మహాముఖంటే ఏం చేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు కూడా ధ్యానంలోనే ఉండి ఆ హోమానికి సంబంధించిన పని చేస్తూ ఉంటే దక్షుడు వచ్చి ఇలా చూస్తాడు. ఎంతటి అహంకారం, నా అల్లుడే నాకు మర్యాద ఇవ్వకపోతే ఈ సభలో విలువ ఎలా ఉంటుందని చెప్పేసి ఈయన పొగరు అనుస్తాను అని చెప్పేసి వెళ్ళి దక్షయజ్ఞం పెట్టి అందరూ పిలుస్తాడు. తండ్రిని పిలువడు. తల్లిని పిలవకపోతే చెలికత్తలంతా అమ్మకు వచ్చి చెప్తారు సంధ్యా సమయంలో, మాత ఈ విధముగా జరుగుతూ ఉంది, నాన్నగారు మహాయజ్ఞాన్ని పూనుకుండడం చేత మనకు మర్యాద లేకుండా పోయింది, మహాముఖంటికి ఈరోజు ఆహ్వానం లేదు అని అంటే అమ్మ తండ్రి మీద ప్రేమని చంపుకోలేక లేదు నాన్నగారు మర్చారేమో, మేమేం చేయాలి, నేను వెళ్ళి పలకరించి వస్తాను, పిలువు అని చెప్తాను అని చెప్పినప్పుడు తండ్రిని దగ్గరకు వచ్చి ఇలా వెళ్దాం అనుకుంటున్నాను నాదా అని అంటే తండ్రి అంటాడు పిలవని పేరంటానికి వెళితే అపవాద తప్పదు అని చెప్పి అన్నప్పుడు అమ్మ నవ్వుతుంది. నవ్వి ఏమంటుందంటే అపవాద నా మీద అపవాద పడిన, నన్ను ఎన్ని విధాలుగా వాళ్ళ ముక్కలు నరికినా నీ మీద మాత్రం అపవాద రాని అను ముక్కండి అని చెప్పి భర్తకు విలువిస్తుందమ్మ.